పాటు జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారాన్ని జిల్లా రౌండప్ గా దూరదర్శన్ ప్రేక్షకులకు అందిస్తుంది డిడి న్యూస్ యాదగిరి. ఇందులో భాగంగా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నాయర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర సొసైటీని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వర్చువల్ గా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై ప్రారంభించగా కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ జ్యోతి వెలిగించి సొసైటీ ద్వారా చేసే సేవా కార్యక్రమాల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాయర్ సొసైటీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా సొసైటీని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పోరుబాట పేరుతో మేడ్చల్ జిల్లాలో హైడ్రా కూల్చివేతలపై నిరసన కార్యక్రమం చేపట్టింది బీజేపీ. జవహర్ నగర్ లో చేపట్టిన కూల్చివేతలకు నిరసనగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సూరారం, అస్మత్ నగర్, అరుంధతి నగర్, జవహర్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చివేశారని ఎంపీ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు, రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, ఇళ్లలో పని చేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1 లక్ష, ₹2 లక్షలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా, రేకుల షెడ్ తీసేసి ఒక స్లాబ్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి, ఆ 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ₹4 లక్షల, ₹5 లక్షల లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తా ఉంటాం. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణాలు చేసే సమయాల్లో పలువురు నుంచి అపహరణకు గురైన మొబైల్ ఫోన్లను రాచకొండ పోలీసులు రికవరీ చేశారు. గత 2 నెలల కాలంలో దాదాపు 3.5 కోట్ల విలువైన 1130 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్ల పరిధిలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు సిపి సుధీర్ బాబు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ NISAలో 49వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనీల పరేడ్, పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ బ్యాచ్ లో 42 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 347 మంది సబ్ ఇన్స్పెక్టర్లు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు అసాధారణ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు విశ్వనాథ్ కార్తికేయ. ప్రపంచంలోని 7 ఖండాల్లో అత్యంత ఎత్తైన 7 శిఖరాలను అధిరోహించి 7 సమ్మిట్ అడ్వెంచర్ పూర్తి చేశాడు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా తిరుమలగిరి PM కేంద్రీయ విద్యాలయంలో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. 7వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు మేఘవర్ణ, నాగరితిక వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.